My dear students, all of you, good evening. How are you? Please respond me. Good evening, sir. Okay, ma. Last class we will discuss what topic? Air pressure and pressure belts. Air pressure means air pressure those all sides when air is heated up and rising up. Air pressure is low when air is cool or breezes. Air pressure is very high. This is also known as inverse relationship. మనము ఇన్వర్స్ రిలేషన్షిప్ కూడా చెప్పుకున్నాము. నెక్స్ట్ వన్, నెక్స్ట్ టాపిక్ కోరియలిస్ ఎఫెక్ట్. కోరియలిస్ ఎఫెక్ట్ next subheading Coriolis effect. Next heading Coriolis effects, classification of winds. Today we will discuss about Coriolis effect and the classification of winds. What is meant by Coriolis effect? What is meant by Coriolis effect? Ante the winds to move in a straight line from north to south or south to north, from the temperate zone to the tropic zone. అంటే ఈ విండ్స్ నార్త్ హిమేస్ఫియర్ నుంచి సౌత్ హిమేస్ఫియర్ కి, సౌత్ హిమేస్ఫియర్ నుంచి నార్త్ హిమేస్ఫియర్ కి స్ట్రైట్ లైన్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్ సౌత్ టు నార్త్, ఫ్రమ్ ది టెంపరేట్ జోన్ టు ది ట్రాపిక్ జోన్. టెంపరేట్ జోన్ నుంచి ట్రాపిక్ జోన్ కి ఈ విండు వేయడము, ఫ్లో అవడం జరుగుతుంది. ది విండ్స్ మూవ్ స్లైట్లీ టు ది రైట్స్ టువర్డ్స్ ఈస్ట్ ఇన్ ది నార్థన్ హిమేస్ఫియర్. నార్థన్ హిమేస్ఫియర్ లో ఈ విండు ఈస్ట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది కోరియలిస్ ఎఫెక్ట్. అండ్ టు ది లెఫ్ట్ టువర్డ్స్ టు ది వెస్ట్, లెఫ్ట్ లో వెస్ట్ సైడ్ ప్రయాణించడం జరుగుతుంది. ఇన్ ది సౌతర్న్ హిమేస్ఫియర్. నార్థన్ హిమేస్ఫియర్ లో వచ్చి ఈస్ట్ డైరెక్షన్, సౌతర్న్ హిమేస్ఫియర్ లో వచ్చి వెస్ట్ డైరెక్షన్ లో ఈ విండ్ వీయడం జరుగుతుంది. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎర్త్ రొటేషన్. ఇలా నార్త్ హిమేస్ఫియర్ లో ఈస్ట్ డైరెక్షన్ లో, వెస్ట్ హిమేస్ఫియర్ లో సౌతర్న్ హిమేస్ఫియర్ లో వెస్ట్ సైడ్స్ విండ్ ఫ్లో అవడానికి ప్రధానమైన కారణం ఏమంటే ఎర్త్స్ రొటేషన్, అంటే భూమి రొటేషన్ అవ్వడము, ఇట్స్ ఓన్ యాక్సెస్. దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ కోరియలిస్ ఎఫెక్ట్, హ్యావింగ్ ఏ జీరో ఎఫెక్ట్ నియర్ ది ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర కోరియలిస్ ఎఫెక్ట్ జీరో ఉంటుంది, శూన్యంగా ఉంటుంది. అండ్ మాక్సిమం ఎఫెక్ట్ నియర్ టు ది పోలార్. పోలార్ రీజియన్ లో ఈ కోరియలిస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. వన్స్ అగైన్ దిస్ ఎఫెక్ట్ ఈస్ కాల్డ్ కోరియలిస్ ఎఫెక్ట్, హ్యావింగ్ జీరో ఎఫెక్ట్ నియర్ టు ది ఈక్వేటర్. ఈక్వేటర్ దగ్గర కోరియలిస్ ఎఫెక్ట్ జీరోగా ఉంటుంది, శూన్యంగా ఉంటుంది. అండ్ మాక్సిమం ఎఫెక్ట్స్ నియర్ ది పోల్. పోల్ దగ్గర కోరియలిస్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండడం జరుగుతుందమ్మా.
ఇక్కడ మనకి స్లైడ్ లో ఇచ్చినట్టు కూడా చూడండి. నెక్స్ట్ సబ్హెడింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ winds. My dear students, all of you note down classification of winds. A. Planetary winds. B. Seasonal winds. C. Local winds. Winds are classified into three types depending upon temperature, pressure belts, surface of heating. These are factors of formation of winds. Winds are classified into three types: A. Planetary winds. B. Seasonal winds. C. Local winds. Planetary winds occurring on the planet as a whole throughout the year. ఇది ఖండాలకు సంబంధించిన పవనమా, ఖండాలకి సంబంధించిన పవనము. అక్యూరింగ్ ఆన్ ది ప్లానెట్ యాజ్ ఏ హోల్ త్రూ అవుట్ ది ఇయర్, ప్రపంచ పవనాలు అంటారమ్మా. రెండవది సీజనల్ విండ్స్ అంటే ఋతు పవనాలు. సీజనల్ విండ్స్ ఆర్ రిస్ట్రిక్టెడ్ టు రీజియన్స్ ఆర్ సీజనల్ ఇన్ క్యారెక్టర్, అంటే సీజనల్ క్యారెక్టర్ ఉంటుంది ఈ విండ్స్ లో. థర్డ్ వన్ లోకల్ విండ్స్, స్థానిక పవనాలు. లోకల్ ఇన్ క్యారెక్టర్, లోకల్ విండ్స్ ఆర్ లోకల్ క్యారెక్టర్, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి ఈ స్థానిక పవనాలు వేయడం జరుగుతుంది. లెటర్స్ we will discuss one by one. First one, a planetary wind. All of you note down and listen carefully. First one, planetary wind. Planetary winds, the winds that blow continuously, the winds that blow continuously and regularly above the world pressure belts are known as planetary winds. అంటే ఇది ప్రపంచ పవనాలు అంటారు. ఇది కంటిన్యూస్ గా రెగ్యులర్ గా ప్రపంచము అంతా కూడా దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, వేయడం జరుగుతుంది. వన్స్ అగైన్, ప్లానెటరీ విండ్స్, ది విండ్స్ దట్ బ్లో కంటిన్యూస్లీ అండ్ రెగ్యులర్లీ అబౌట్ ది వరల్డ్ ప్రెషర్ బెల్ట్స్ ఆర్ నోన్ యాజ్ ప్లానెటరీ విండ్స్. ఇది ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీస్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. ప్లానెటరీ విండ్స్ ని మళ్ళీ మూడు రకాలుగా డివిజన్ చేయడం జరిగింది. ప్లానెటరీ విండ్స్ ఆర్ సబ్ డివిజన్ ఆఫ్ త్రీ టైప్స్. నెంబర్ 1 ట్రేడ్ విండ్స్, నెంబర్ 2 వెస్టర్లైస్, నెంబర్ 3 పోలార్ విండ్స్. Planetary winds, number 1 trade winds, number 2 westerlies, number 3 polar winds. Trade winds in the tropics, trade winds tropics లో వేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం స్లైడ్ లో ప్లానెటరీ విండ్స్ లో ఈక్వేటర్ పైన చూడండి ట్రేడ్ విండ్స్ ఇన్ ది ట్రాపిక్స్, వెస్టర్లైస్ ఇన్ ది టెంపరేచర్ బెల్ట్, వెస్టర్లైస్ టెంపరేచర్ బెల్ట్ లో వీస్తుంది. పోలార్ విండ్స్ ఇన్ ది పోలార్ బెల్ట్స్, పోలార్ విండ్స్ పోలార్ బెల్ట్స్ లో వేయడం జరుగుతుంది. ట్రేడ్ విండ్స్ ఆర్ ఈస్టర్లీ ఇన్ డైరెక్షన్. ట్రేడ్ విండ్స్ ఈస్టర్లీ, ఈస్ట్ సైడ్ ప్రయాణించడం జరుగుతుంది. దట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ట్రేడ్ విండ్స్ మూవింగ్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. వెస్టర్లైస్ బ్లో ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. వెస్టర్లైస్ ఈ వెస్ట్ టు ఈస్ట్ లో వేయడము పయనించడం జరుగుతుంది. పోలార్ రీజియన్స్ ఎక్స్పీరియన్స్ వన్స్ అగైన్ ఎస్టర్లైస్. పోలార్ రీజియన్ లో మళ్ళీ ఈ ఈస్ట్ సైడ్ పవనాలు వేయడం జరుగుతుంది. దిస్ ఇస్ ప్లానెటరీ విండ్స్. దే ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ 3 ట్రేడ్ విండ్స్, వెస్టర్లైస్ విండ్స్, పోలార్ విండ్స్. Next, subheading effects of planetary winds. Next, subheading effects of planetary winds. ఈ ప్లానెటరీ విండ్స్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? ది ప్రెషర్ అండ్ విండ్ సిస్టమ్ ఆర్ యాక్చువల్లీ
the importance of lithosphere and hydrosphere on the atmosphere. ఈ ప్లానెటరీ విండ్ యొక్క ఇంపాక్ట్ ప్రభావము లిథోస్ఫియర్ మీద, హైడ్రోస్ఫియర్ మీద, అట్మాస్ఫియర్ మీద కూడా ఉంటుందమ్మా. దీస్ విండ్స్ ప్లే ఏ క్రూషియల్ రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్. ఈ యొక్క విండ్ చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాసెస్ ని కలిగి ఉంటుందమ్మా. రోల్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ హీట్ అండ్ మాయిశ్చర్ అక్రాస్ ది వరల్డ్. ప్రపంచంలో వేడి కావచ్చు, మాయిశ్చర్ కావచ్చు, వీటికి ఎక్కువగా ఇది ప్రభావితం చేస్తుంది. సమ్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ క్వైట్ హాట్. ఈ విండ్ వల్ల కొన్ని ప్రాంతాల్లో క్వైట్ హాట్, కొన్ని ప్రాంతాలు పూర్తిగా ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అండ్ సమ్ పార్ట్స్ కలర్ అండ్ సమ్ పార్ట్స్ విత్ హై రైన్ఫాల్. కొన్ని ప్రాంతాలు వేడిగా ఉండడము, కొన్ని ప్రాంతాలు కూల్గా ఉండడము, కొన్ని ప్రాంతాలు రైన్ఫాల్ ఎక్కువ వర్షపాతాన్ని పొందడము. అండ్ సమ్ విచ్ ఆర్ డెజర్ట్స్. కొన్ని ప్రాంతాలు డెజర్ట్ గా మారిపోతాయి. ఈ ప్లానెటరీ విండ్స్ వల్ల ఎఫెక్ట్స్ వల్ల సమ్ పార్ట్స్ హాట్ రీజియన్స్, సమ్ పార్ట్స్ కూల్ రీజియన్, సమ్ పార్ట్స్ హై రైన్ఫాల్, some parts are deserts. This is effects of planetary winds. Next, second one, seasonal winds. My dear students, all of you write down. Seasonal winds అంటే ఋతు పవనాలు. The rainfall which occurs in India is mainly due to seasonal winds. మన భారతదేశంలో ఎక్కువగా వర్షపాతము ఈ సీజనల్ విండ్స్ వల్లనే రావడం జరుగుతుంది. ఆల్ ఫ్యాక్టర్స్ ఇన్ ది కంట్రీ ఆర్ రిలేటెడ్ టు మాన్సూన్. మన భారతదేశంలో రైన్ఫాల్ సంబంధించిన అన్ని ఫ్యాక్టర్ కూడా ఈ మాన్సూన్ కి సంబంధించిందే. మాన్సూన్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ అరబిక్ వర్డ్. ఈ మాన్సూన్ ని ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే అరబిక్ వర్డ్, అరబిక్ పదం నుంచి తీసుకోబడింది. దట్ వర్డ్ ఈస్ మౌసమ్, MAUSAM, మౌసమ్. ఈ మాన్సూన్ అనే పదము అరబిక్ పదమైన మౌసమ్ నుంచి తీసుకోబడింది. మౌసమ్ మీన్స్ స్టార్ట్ రైనీ సీజన్. మాన్సూన్ సమ్మర్ మాన్సూన్ డెవలప్స్ ఓవర్ నార్త్ వెస్టర్న్ ఇండియా. ఈ సమ్మర్ లో ఈ నార్త్ వెస్టర్న్ ఇండియాలో ఎక్కువ వర్షం రావడానికి ఇదే కారణము. సౌత్ ఈస్ట్ ట్రేడ్స్ క్రాస్ ది ఈక్వేటర్. అదే విధంగా సౌత్ ఈస్ట్ ట్రేడ్స్ ఈక్వేటర్ ని క్రాస్ చేయడం వల్ల కూడా భారతదేశంలో ఎక్కువ రెయిన్ఫాల్ రావడం జరుగుతుంది. యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ కోరియలిస్ ఎఫెక్ట్. ఇలా జరగడం వలన కోరియలిస్ ఎఫెక్ట్ కూడా ఇది ఒక భాగము. అంటే కోరియలిస్ ఎఫెక్ట్ అంటే ఏం చెప్పుకున్నాము? ది విండ్స్ to move in a straight line from north to south or south to north from the temperature zone to the tropics. అంటే ఈ విండ్స్ నార్త్ నుంచి సౌత్, సౌత్ నుంచి నార్త్ కు వీయడం, స్ట్రైట్ లైన్ గా వీయడం. అంతేకాకుండా ది టెంపరేచర్ జోన్ టు ట్రాఫిక్ జోన్, అది టెంపరేచర్ జోన్ నుంచి ట్రాఫిక్ జోన్ కి వీయడం జరుగుతుంది. దట్ ఈస్ కోరియలిస్ ఎఫెక్ట్. ఈ కోరియలిస్ ఎఫెక్ట్ జరగడానికి ఎర్త్ రొటేషన్ అని కూడా చెప్పుకున్నాం. భూమి తన చుట్టూ తాను తిరగడం. ఎర్త్ ఇట్ ఈస్ రొటేషన్ విత్ ఓన్ యాక్సెస్. ఇట్ ఈస్ ఆల్సో కాజెస్ ఫర్ కోరియలిస్ ఎఫెక్ట్. నెక్స్ట్ లోకల్ విండ్స్. థర్డ్ వన్, లోకల్ విండ్స్. లోకల్ విండ్స్ స్థానిక పవనాలు. These local winds blow due to local variation in the temperature and pressure and influence a very small area. Once again, local winds. The local winds blow due to local variation in the temperature and pressure and influence a very small area. ఈ లోకల్ విండ్స్ లోకల్ గా ఉన్న వ్యత్యాసాలు, టెంపరేచర్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, ఒత్తిడి కావచ్చు, వాటి ప్రభావం వల్ల వెరీ స్మాల్ ఏరియా,
కొన్ని ప్రాంతాలకు మాత్రమే ఈ లోకల్ విండ్ యొక్క ఎఫెక్ట్నెస్ ఉంటుంది. దీంట్లో హాట్ లోకల్ విండ్స్ రైజ్ ది టెంపరేచర్. దీంట్లో హాట్ లోకల్ విండ్స్ ఏం చేస్తుంది? టెంపరేచర్ ని రైజ్ చేస్తుంది ఆఫ్ ది ఏరియా. కోల్డ్ లోకల్ విండ్స్ sometimes bring the temperature of the attracted area below the freezing points. ఈ లోకల్ విండ్స్ కూడా కొన్నిసార్లు టెంపరేచర్ ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విండ్స్ ని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగిందమ్మా. నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ విండ్స్. My dear students, allow me write down. Next subheading classification of local winds. ఈ local winds ని మళ్ళీ రెండు రకాలుగా డివైడ్ చేశారు. Classification of local winds, two categories: hot local winds, cold local winds. This is two local winds. Number one, hot local winds. Number two, cold local winds. We will discuss one by one. హాట్ లోకల్ విండ్స్. ఈ హాట్ లోకల్ విండ్స్ లో మొదటిది చినుక్. దీస్ విండ్స్ మూవ్ డౌన్ ది రాకీ మౌంటైన్స్. ఈ చినుక్ విండ్స్ ఎక్కడి నుంచి వీస్తుందంటే డౌన్ ది రాకీ మౌంటైన్స్ ఇన్ ది యుఎస్ఏ. రాకీ మౌంటైన్స్ యుఎస్ఏ నుంచి కెనడా వరకు ఈ చినుక్ యొక్క విండ్స్ వేయడం జరుగుతుంది. అండ్ నార్త్ అమెరికా, యుఎస్ఏ టు కెనడా అండ్ నార్త్ అమెరికా. చినుక్ మీన్స్ స్నో ఈటర్. చినుక్ మీన్స్ స్నో ఈటర్ అంటే మంచును తినేవి. ఈ విండు ఈ యుఎస్ లో కానీ కెనడాలో కానీ నార్త్ అమెరికాలో కానీ అక్కడ పడినటువంటి మంచుని అవి తినేస్తుంది అనమాట. అంటే ఈ పవనాల వల్ల ఆ మంచు ఆవిరైపోవడం జరుగుతుంది. యాక్చువల్లీ ఇట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఏ నేటివ్ అమెరికన్ ట్రైబ్. ఈ చినుక్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్లీ ఇట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఏ నేటివ్ అమెరికన్ ట్రైబ్. ఇట్ కీప్స్ ది గ్రాస్ ల్యాండ్స్ క్లియర్ ఫ్రమ్ స్నో. సిమిలర్ విండ్స్ దట్ అక్కర్ ఇన్ యూరప్. అదేవిధంగా యూరోప్ లో కూడా ఇలాంటి విండే ఒకటి ఉందమ్మా. దాన్ని ఏమంటారంటే ఫోన్. FOEHN. యూరోప్ లో ఈ చినుకు రకానికి చెందిన విండ్ని ఫోన్ అంటున్నారమ్మా. FOEHN ఫోన్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇయర్లీ రిపైనింగ్ ఆఫ్ ది గ్రేప్స్. వన్స్ అగైన్, ఇట్ హెల్ప్స్ ఇన్ ఇయర్లీ రిపైనింగ్ ఆఫ్ ది గ్రేప్స్ అంటే అక్కడ ఉన్న గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు పండడానికి పక్వాన రావడానికి ఈ చినుకు విండ్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందమ్మా. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది హాట్ లోకల్ విండ్, చినుక్. నెక్స్ట్ విండ్ లూ. ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ మై డియర్ స్టూడెంట్స్. లూ, LOO, లూ. These are hot and dry winds blowing in the plains of northern India from the west to east in the months of May and June. మే మరియు జూన్ లో మన భారతదేశంలో నార్థన్ ప్లెయిన్స్ లో ఈ విండ్ వేయడం జరుగుతుంది. ఇది ఎలాంటి విండ్ అంటే దీస్ ఆర్ హాట్ అండ్ డ్రై విండ్స్. వేడి మరియు పొడిగా ఉండే పవనాలు మన ఇండియాలో నార్త్ ప్లెయిన్స్ లో వీస్తుంది. ఇట్ మే బి కాజెస్ సన్ స్ట్రోక్. మన భారతదేశంలో ఈ విండ్ వల్ల సన్ స్ట్రోక్ కి చాలా మంది ఎఫెక్ట్ అవుతా ఉంటారు. సన్ స్ట్రోక్ టు పీపుల్ బికాస్ ఆఫ్ హై టెంపరేచర్. ఈ లూ విండ్స్ వల్ల హై టెంపరేచర్ వల్ల చాలా మంది సన్ స్ట్రోక్ కి గురవుతా ఉంటారు. ఎందుకంటే హై టెంపరేచర్ ఉంటుంది కాబట్టి. అదే విధంగా లూ లాంటి హాట్ లోకల్ విండ్ కొన్ని దేశాల్లో ఉన్నాయమ్మా. సిమాన్ ఇన్ అరేబియన్ డెజర్ట్. అరేబియన్ డెజర్ట్ లో ఈ లూ లాంటి విండ్ని ఏమంటారంటే సిమాన్,
SIMMON, సిమాన్. తర్వాత జపాన్ లో యోమా ఇన్ జపాన్. ఈ లూ లాంటి విండిని జపాన్ లో ఏమంటారంటే యోమా. నార్వెస్టర్ ఇన్ న్యూజిలాండ్, దీన్నే న్యూజిలాండ్ లో ఏమంటారంటే నార్వెస్టర్. వన్స్ అగైన్ సిమిలర్ this type of low winds, some countries especially Simon in Arabian desert, Yoma in Japan, Nor'wester in New Zealand. This is hot local wind. Next subheading, cold local winds. Shitala pavanalu, cold local winds. Cold local winds lo number 1 Mistral. Mistral. The most famous is the Mistral that blows from the Alpha. Our friends, ఈ మిస్టల్ విండ్స్ ఆల్ఫా మౌంటైన్ దగ్గర, అవర్ ఫ్రాన్స్ టు వాట్స్, అదేవిధంగా ఫ్రాన్స్ లో కూడా వీటి యొక్క ప్రభావం ఉంటుంది, ఫ్రాన్స్ లో కూడా వీస్తుంది. ఫ్రాన్స్ టు వాట్స్ ది మెడిటేరియన్ సీ, ఫ్రాన్స్ నుంచి మెడిటేరియన్ సీ వరకు కూడా ఈ విండ్స్ వీయడం జరుగుతుంది. అంటే ఫ్రాన్స్ టువర్డ్స్ ది మెడిటేరియన్ సీ, ఇట్ ఈస్ ఛానల్డ్ త్రూ ది రోమ్ వ్యాలీ. అదే కాకుండా ఈ మిస్టర్లు రోమ్ వ్యాలీ వరకు కూడా వీస్తుందమ్మా. రోమ్ వ్యాలీ, ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అండ్ డ్రై విండ్. ఇది కూడా చాలా చల్లని పొడిగా ఉండే ఒక పవనము. మిస్టల్, ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అండ్ డ్రై విండ్. నెక్స్ట్ కోల్డ్ విండ్ లో పూనా, PUNA, పూనా. దిస్ ఈస్ ది కోల్డ్ లోకల్ విండ్ ఇన్ ది ఆండీస్ రీజియన్. ఈ పూనా అనే కోల్డ్ లోకల్ విండ్ ఆండీస్ రీజియన్, మనము అట్లాస్ లో కానీ వరల్డ్ మ్యాప్ లో కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. వీ కెన్ ఆల్ ఆఫ్ యూ ఫైండ్ అవుట్ డిఫరెంట్ regions. Next third one, Pampero. These are the cold polar winds. These are the cold polar winds. ఇది పోలార్ జోన్ లో వీచే ఒక పవనమ్మ. బ్లోయింగ్ వెరీ ఫాస్ట్, ఇక్కడ పోలార్ రీజియన్ లో చాలా వేగంగా వేయడం జరుగుతుంది పాంపరో. ఇన్ ది పాంపస్ రీజియన్ ఆఫ్ సౌత్ అమెరికా, సౌత్ అమెరికాలో ఉన్న పాంపస్ రీజియన్ లో ఇది వీయడం జరుగుతుంది. దిస్ ఈస్ హాట్ లోకల్ విండ్స్ అండ్ కోల్డ్ లోకల్ విండ్స్. నెక్స్ట్ types of rainfall. Next, types of rainfall. Rainfall is divided into 3 types: conventional rainfall, orographic rainfall, cyclonic rainfall. We will discuss one by one. First one, conventional rainfall అంటే సంవహన వర్షపాతము అంటారమ్మా. This type of rainfall occurs when moist air over the heated ground becomes warmer than the surrounding air and is forced to rise. అంటే వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగి గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడుతుంది. దీన్నే మనము సంవహన వర్షపాతము అంటారు. వన్స్ అగైన్, కన్వెన్షనల్ రెయిన్ఫాల్. This type of rainfall occurs when moist air over the heated ground becomes warmer than the surrounding air and is forced to rise. అంటే వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడుతుంది. అలా చల్లబడి వర్షంగా పడడాన్నే సంవహన వర్షపాతం అంటారు. Conventional rainfall is common in low latitudes. Once again, conventional rainfall is common in low latitudes and on summer days. ఇది తక్కువ ఎత్తులో కురుస్తుంది ఈ కన్వెన్షనల్ రెయిన్ఫాల్. సమ్మర్ లో ఎక్కువ వర్షాన్ని ఇస్తుంది. ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ ది కాంటినెంట్, అంతేకాకుండా ఖండాల లోపల ఎక్కువగా
ఈ వర్షం పడడం జరుగుతుంది. దీన్నే కన్వెన్షనల్ రెయిన్ఫాల్ అంటారు. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, సమ్ టైమ్స్ అకంపనైడ్ బై థండర్ అండ్ లైటింగ్. సమ్ టైమ్స్ అకంపనైడ్ బై థండర్ అండ్ లైటింగ్. సడన్ గా ఇది ఏం చేస్తుందంటే ఉరుములు మెరుపులతో వర్షం రావడం జరుగుతుంది. మనమందరం కూడా మే జూన్ లో దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సడన్ గా వర్షం వస్తుంది, ఉరుములు, థండర్ అండ్ లైటింగ్, మెరుపులు. నెక్స్ట్ వన్ చూడండి, కన్వెన్షనల్ రెయిన్ఫాల్ ఉరుములు మెరుపులతో వస్తుందని చెప్పాము. వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ లిజన్. This is a conventional rainfall. Next one, orographic rainfall. My dear students, next rainfall note down, orographic rainfall. Next rainfall, orographic rainfall అంటే పర్వతీయ వర్షపాతము అంటారమ్మా. Orographic rainfall is also sometimes called orogenic rainfall. ఈ orographic rainfall ని ఒక్కొక్కసారి orogenic rainfall అంటారమ్మా. Derived from Greek word. ఈ orographic అనే పదము గ్రీక్ పదం నుంచి రావడం జరిగింది. That word is oros, OROS, meaning mountain. Aros ante mountain. This occurs when most winds is forced to rise our mountains or other elevation in its path. అంటే తేమతో కూడిన గాలి వేడెక్కడము, పర్వతాలకు తగలడము, పర్వతాల దగ్గరే వర్షం ఎక్కువగా కురవడం జరుగుతుంది. అందుకే దీన్ని పర్వతీయ వర్షపాతము అని కూడా చెప్పారు. Orographic rainfall is also sometimes called orogenic rainfall, derived from Greek word oros, meaning mountains. This occurs when moist winds is forced to rise our mountains. Mountain దగ్గర ఇవి రైజ్ అవడము, మళ్ళీ అది వర్షంగా కిందికి రావడము, or other elevation in its path. Next one, third rainfall, cyclonic rainfall. Cyclonic rainfall అంటే చక్రీయ వర్షపాతము. This type of rainfall is associated with the passage of a cyclone or a depression. అంటే చక్రీయ వర్షపాతము. These are two types of cyclones. ఈ cyclones ని రెండు రకాలుగా డివైడ్ చేయడం జరిగిందమ్మా. The tropical cyclones, second one the temperate cyclones. Cyclonic rainfall is divided into two types. Number one, tropical rain cyclones. Number two, temperate cyclones. We already discussed in previous class. Temperate ట్రాపికల్ జోన్ మనకి 0 డిగ్రీ నుంచి నార్త్ హెమిస్ఫియర్ లో 20 degrees, సౌత్ హెమిస్ఫియర్ లో 20 degrees between region is known as a tropical region. This region is occurred in tropical cyclones. ఆ ట్రాపికల్ సైక్లోన్ పైన ఉండేదాన్ని టెంపరేట్ సైక్లోన్స్, టెంపరేచర్ జోన్ అని కూడా మనకు చెప్పడం జరిగింది. The term cyclone is derived from the Greek word. అసలు ఈ సైక్లోన్ అనే పదము ఏ పదం నుంచి వచ్చిందంటే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందమ్మా. That word is kyklon, KYKLON. That word is kyklon, 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 meaning revolving. ఈ kyklon అంటే మీనింగ్ రివాల్వింగ్, చుట్టడము, చుట్టడము. Tropical cyclones are warm or vortex circulation of tropical region with a small diameter. అంటే ఈ ట్రాపికల్ లో దీని యొక్క వ్యాస తక్కువగా ఉంటుందన్నమాట.
less than 900 MB, 33 minutes per seconds. ఇది యొక్క వేగము 33 minutes కి సెకండ్ కి 33 meters ఫ్లో అవడము జరుగుతుంది. అంటే సెకండ్స్ కి 33 meters. They are developed on the warm sea surface. ఇక్కడ 20 degrees Celsius to 27 degrees Celsius more towards the land. ఇక్కడ దీని యొక్క ఎఫెక్ట్నెస్ ల్యాండ్ పైన కూడా ఉంటుందమ్మా. These winds are lifted up by the moving of cyclones. అంటే ఇక్కడ చిన్నగా ఫామ్ అయిన ఆ రివాల్వింగ్ ని ఇవి పైకి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. ది అప్లిఫ్టెడ్ ఎయిర్ గివ్స్ హెవీ రెయిన్ఫాల్. ఇలా పైకి వెళ్ళిన ఎయిర్ ఎక్కువ వర్షపాతాన్ని ఇవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ సైక్లోన్స్ అక్కర్ వెన్ ది కోల్డ్ డ్రై డెన్సర్. ఈ టెంపరేచర్ విండ్స్ వల్ల మనకి కోల్డ్ మరియు డ్రై సిచ్యువేషన్ కూడా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ మనకి వెదర్ అండ్ క్లైమేట్ ఇచ్చారమ్మా. వాట్ ఈస్ మెంట్ బై వెదర్, వాట్ ఈస్ మెంట్ బై క్లైమేట్ అని. వెదర్ మీన్స్ we should consider short term. Suppose present rainy season అంటే ఒక రోజు రెండు రోజులు వాతావరణం యొక్క స్థితిని చెప్పడాన్ని వెదర్ గాను చెప్తాము. క్లైమాటిక్ కన్సిడరేషన్ దే ఆర్ లాంగ్ ఎస్టిమేషన్ బికాస్ ఆఫ్ నియర్లీ 20 to 30 years data information they are calculated. క్లైమేట్ అంటే వెదర్ ని క్యాలిక్యులేట్ చేయడానికి షార్ట్ టర్మ్ ని, క్లైమేట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి లాంగ్ టర్మ్ ని తీసుకొని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ది ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్, వెదర్ కి ఎలిమెంట్స్ ఏమేమి ఇచ్చారు చూస్తామా. టెంపరేచర్, ప్రెజర్స్, winds, humidity, precipitation. We already discussed in previous class temperature. టెంపరేచర్ ఎలా రైజ్ అవుతుంది మనకు అందరికి తెలుసు. సూర్యుడి నుంచి భూమిని వచ్చి చేరినప్పుడు ఆ కిరణాలు పడే భాగాన్ని ఇన్సోలేషన్ అని, ఆ సన్ రేస్ రిఫ్లెక్ట్ అవడాన్ని సోలార్ రేడియేషన్ అని ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రెజర్స్, గాలి వేడెక్కినప్పుడు వాటిపైన ప్రెజర్ తక్కువగా ఉంటుంది. అదేవిధంగా కూల్ గా బ్రీజ్ గా ఉన్నప్పుడు వాటి ప్రెజర్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకున్నాం. లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. దట్ ఈస్ ఇన్వర్స్ రిలేషన్షిప్. If one rise, if one is decrease, that is inverse relationship. Winds, we already discussed just now. 3 types of winds: planetary winds, seasonal winds, and local winds. These are very important role of the environment. Humidity, we cannot invisible small dew drops అంటే మన కంటికి కనిపించని చిన్న నీటి బిందువులన్నీ కూడా మనము హ్యూమిడిటీ కింద చెప్పుకోవచ్చు. లాస్ట్ వన్ ప్రిసిపిటేషన్, దట్ మీన్స్ రెయిన్ఫాల్. దిస్ టైప్ ఆఫ్ ప్రిసిపిటేషన్ దే ఆర్ సో మెనీ ఫార్మ్స్: డ్యూ డ్రాప్స్, ఫోగ్, హెయిల్ స్టోమ్స్. ఈ విధంగా అనేక రకాలుగా మనకి ప్రిసిపిటేషన్ భూమిని చేరడం కూడా జరుగుతూ ఉంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లౌడ్స్. My dear students, all of you note down and listen carefully. Classification of clouds. Clouds ఎలా ఫామ్ అవుతాయి we already చెప్పుకున్నాం మనము. ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లౌడ్స్ లో నెంబర్ 1 cirrus clouds. Cirrus clouds at higher level. ఈ cirrus clouds చాలా ఎత్తులో ఉంటుందమ్మా. సెకండ్ వన్ cumulus clouds at middle level. ఈ cumulus clouds మధ్యలో ఉంటుందమ్మా. నెక్స్ట్ స్ట్రాటస్ క్లౌడ్స్ అట్ లోయర్ లెవెల్. ఈ స్ట్రాటస్ క్లౌడ్స్ లోయర్ లెవెల్లో ఉంటుంది, కింది భాగంలో ఉంటుంది. ఫోర్త్ వన్ నింబస్ క్లౌడ్స్. రైన్ బీరింగ్ అండ్ వర్టికల్ క్లౌడ్స్. మనకి వర్షాన్ని ఎక్కువగా ఇచ్చేది ఈ నింబస్ క్లౌడ్స్. ఆల్ ఆఫ్ యూ నోట్ డౌన్ homework, my dear students. Homework, social studies. What is meant by Coriolis effect? Second one,
explain the classification of winds. Third one, write the effects of planetary winds. Planetary winds effects ఏమి? Explain the classification of local winds. Explain the classification of local winds. How many types of rainfall? Explain. Last one, explain classification of clouds. Explain, comma, classification of clouds. My dear students, we all are must be write down complete on the homework. Send your groups with your names, roll number, section must be mentioned. Don't without fail. You have any doubt and ask me, my dear students. Once again, all of you, my dear students, observe. Sorry, observe చేయండి. Once again, my dear students, all of you, observe. ఈ గ్లోబ్ చూడండి. ఇక్కడ మనకి ఈ ఈక్వేటర్ పైన